శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 21/4/2024 ఆదివారం, శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రశుక్ల త్రయోదశి మొదలు 27/4/2024 శనివారం చైత్ర బహుళ తదియ వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మేషం, బుధుడు మీనం, శుక్రుడు మీనమేష రాశుల్లో, కుజుడు కుంభం మీనం, చంద్రుడు కన్యాతుల వృశ్చిక రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో వీరు ఊహించినటువంటి ఫలితాలు తప్పకుండా లభ్యమవుతాయి. వినుకొని కొన్ని లాభాల బాటను వీళ్ళు సెర్చ్ చేస్తుంటారు. తప్పకుండా వీళ్ళ ప్రయత్నం సఫలీకృతమయ్యేటట్టుగా ఉంటుంది. వీరి పిల్లలు మంచి మార్కులు కానీ లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఈ కుటుంబ సభ్యులను చాలా సంతోషంగా ఉండేటట్టుగా వాళ్ళు చేస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి విలువలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర బంధువుల రాకతోని సంతోషంగా ఉండేటువంటి సమయం. విద్యార్థులకు శుభ సమయమే. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లాంటివి ప్రయత్నించండి, తప్పకుండా లాభిస్తాయి. కొంత ఈ కుటుంబ పరమైనటువంటి సంస్థలు లేదా కంపెనీలు అటువంటి వాటికి మంచి లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది. వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయమే. మీరు ప్రయత్నించండి, తప్పకుండా లాభాలు వస్తాయి. స్త్రీ మూలకంగా ధనలాభం కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే తీర్థయాత్రలు, దైవికమైనటువంటి పూజాది కళ్ళల్లో పాల్గొనేటట్టుగా ఈ వారం మీరు గడుపుతారు. ఈ వారం అంతా సంతోషకరంగా ఉంటుంది. మరియు విద్యార్థులకు వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి ఈ అనిశ్చిత నుంచి బయటకు వచ్చి మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా లాభిస్తారు. తప్పకుండా ఈ వారం అంతా శుభ ఫలితాలే అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలు కొంత మేరకు తగ్గుతాయి. ధనాదాయం పెరుగుతుంది. కాకపోతే దానితో పాటు మీకు సంబంధించినటువంటి ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు పడే అవకాశాలు కలుగుతాయి. వైద్య సేవ అవసరమవుతుంది. ఉదరకు సంబంధించినది లేదా ఈ ఆర్ట్కు సంబంధించినది చిన్న చిన్న సమస్యలు రావచ్చు. లేదా గ్యాస్కు సంబంధించినది చిన్న చిన్న అనారోగ్య బాధలు పడేటట్టుగా మీకు కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులు అనుకోండి, పై యాజమాన్యంతో ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. పని భారం పెరుగుతుంది. దానితో కొంత అలసటగా కానీ కొంత చికాకు కానీ ఉండడం చేత ఇంట్లో కూడా ఆ చికాకును మీరు ప్రదర్శిస్తారు. దాంతో చిన్న చిన్నమైనటువంటి సమస్యలు లేదా ఆర్గ్యుమెంట్స్ ఇంట్లో కుటుంబ పరంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులు కూడా ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు, మంచి ఉన్నతమైనటువంటి సీట్ను పొందలేరు. కనుక మీరు ఎక్కువగా శ్రమించండి. మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి మీరు ప్రార్థించండి, పూజించండి. కొద్ది సత్ఫలితాలు పెరిగే అవకాశాలు కనబడతాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చితి, కొంత మాటలు పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కొంత ధనాదాయం పెరిగే దిశగా ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నాలు కొంత మేరకే సఫలీకృతమవుతాయి. కొంతవరకు ఈ సఫలీకృతం కావు, కొన్ని ఫెయిల్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది.
ఆఫీసులో పనిచేసేటప్పుడు కొంత అప్రమత్తతో ఉండాలి, కొంత జాగ్రత్తతో నుండి అన్నీ ఎక్కువగా మాట్లాడడం చేత ఏదో నోరు జారడం చేత పై అధికారులకు మీ మిత్రులు కానీ మీ తోటి సహోద్యోగులు వేసి తీసుకువెళ్ళి మోసుకువెళ్ళి మీ మీద చెడు మాటలు పడేటట్టుగా మీకు చేస్తుంటారు. కనుక మీరు కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మీకు సూచన చేయడమైనది. మీరు ప్రయత్నించండి, కొన్ని ఫలితాలు మాత్రం సఫలీకృతమవుతాయి. స్త్రీలకు కొంచెం యోగ్యకాలంగానే ఉంటుంది. కొంత మేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలు, ప్రమోషన్ లాంటివి కానీ ఉన్నతమైనటువంటి స్థానం కానీ పొందేటట్టుగా కూడా కనబడుతున్నది. మీరు ప్రయత్నించండి, తప్పకుండా కొంత మేరకు సఫలీకృతమవుతుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. కొంత మేరకు ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. ప్రమోషన్ లాంటివి వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. దూర ప్రాంతాల కొత్త వారితోని మీకు పరిచయాలు కానీ బంధుత్వాలు కానీ పెంపొందించుకునేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది, అలాగే కొంత ఖర్చులు కూడా అధికమవుతాయి. మరియు విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. మీరు ఎక్కువగా ప్రయత్నిస్తే కానీ మంచి మార్కులు, క్యాంపస్ రిక్రూట్మెంట్లు కానీ అటువంటివి వచ్చేటట్టుగా కనబడతలేదు. కనుక మీరు ఎక్కువగా ప్రయత్నించండి. ఒకసారికి 2 సార్లు ప్రయత్నిస్తే కానీ మీరు అనుకున్నది సాధించలేరు. కనుక మీరు ఎక్కువ ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే ఉద్యోగస్తులకు మంచి ప్రమోషను లేదా క్యాష్ రివార్డులు, అవార్డు వచ్చినట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. కాకపోతే మీకు అధికమైనటువంటి పని ఒత్తిడి, విపరీతమైనటువంటి పని భారం మీకు మాత్రం పడుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. పైగా అధికారులతోని విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి అవుతారు. అలానే ధనాదాయం పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు కానీ ఆగిపోయినటువంటి డబ్బులు ఆదాయం చేతికి పట్టేటట్టుగా మీకు కనబడుతున్నాయి. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కుటుంబ పరంగా చిన్న చిన్న తగాదాలు అనుకోండి, చిన్న చిన్న మాటల్లో తేడా వచ్చినట్టుగా కూడా మీకు కనబడుతున్నది. కనుక మీరు కొంత అప్రమత్తతతోని కొంత నోరు జారకుండా ఉంటే ఈ వారం మీకు అన్ని శుభ ఫలితాలే అని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ వారం మీకు తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. కొన్ని శుభకార్యాలోచనలతోని మీరు ఆలోచిస్తుంటారు. అనుకోని వినుకోని కొన్ని లాభాలు కూడా అవుతాయి. దూర ప్రాంతాలు, విదేశ పర్యటనలు మీకు లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఎక్కడి నుంచో కొన్ని వస్తువులను సేకరిస్తారు. లేదో ఎప్పుడో ఆర్డర్ ఇచ్చినటువంటిది, లేదా ఎప్పుడో మీరు దరఖాస్తు పెట్టుకున్నటువంటిది సక్సెస్ కావడం అనేటువంటిది ఈ వారంలో జరిగేటట్టుగా కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. కొంత మేరకు మీరు ఆశించినటువంటి శుభ పరిణామాలు మీ ఇంట్లో జరుగుతాయి. శుభకార్యాలోచనలతో ఉంటారు. మీరు ప్రణాళికలు వేస్తుంటారు. స్థిరాస్తుల విషయంలో కూడా కొనాలన్నా లేదా ఏ రకంగా మీరు నిర్వర్తించుకోవాలి, ఏ రకంగా మీరు దాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలతోని ఈ వారం మీరు గడుపుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. దూర ప్రాంతాల వారితోని నూతనమైనటువంటి బంధుత్వాలను కలుపుకునేటట్టుగా మీకు కనబడుతున్నది. ప్రయాణాలు లాభిస్తాయి. స్త్రీలకు కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉండేటట్టుగా ఉన్నది. ఉదరంకు, కడుపుకు సంబంధించినది లేదా రక్తానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఆ చిన్న చిట్కాలతోని, చిన్న వైద్యాలతో కూడా సమస్య పోయేటట్టుగా ఉంటుంది. కనుక మీరు భయపడవలసిన పని ఉండదు. ఆర్థిక పరమైనటువంటి ప్రయత్నాలు ప్రయత్నించండి. మీరు సఫలీకృతమయ్యేటట్టుగా కనబడుతున్నది. విద్యార్థులకు తగినటువంటి సమయమే. కొంత ప్రయత్నిస్తే తప్పకుండా మీకు ఫ్లెక్సింగ్, మీకు కొన్ని వినుకొని కొన్ని చోట్ల మీకు లాభం అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. వీసా లాంటివి
సంప్రాప్తిస్తాయి. వివాహ ప్రయత్నాలు ప్రయత్నించండి, మీరు సక్సెస్ అవుతారు. సంతాన విషయంలో కూడా మీకు శుభవార్తలు వింటారని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదం. ఈ వారం మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. కాకపోతే కొన్ని పనులకు మాత్రం అంటే పెండింగ్ పడేటట్టుగా మీకు కనబడుతుంది. కాకపోతే దాని రిజల్ట్ మీరు అనుభవిస్తారు. కొంత లేటు ఆలస్యంగా మీకు దాని రిజల్ట్ను మీరు స్వీకరిస్తారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అవి ప్రయత్నం లోపం కాకుండా మీరు ప్రయత్నించాలి. ప్రయత్నం సఫలీకృతం అవుతాయి. మీ పిల్లలు కొంత ఎక్కువగా ఖర్చు చేయడం లేదా ఎక్కువగా ఈ ప్రయాణాలు చేయడం అటువంటి చేస్తుంటారు. దానికి మీరు కొంత నిబంధనలకు పెట్టడం చేత కొంత మాటల్లో తేడా కానీ అభిప్రాయాల్లో భేదాలు కానీ వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తారు. వ్యవసాయ రాబడులు కొంతమేరకు తగ్గుతాయి. మీ సోదరులతోని కానీ సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. దూర ప్రాంతాల వారితోని కొంత ఆనందంగా గడిపేటువంటి సమయం. శుభకార్యాలోచనలకు ప్రయత్నిస్తుంటారు. మీకు మీ పిల్లలతోని అంటే మీ పిల్లలతోని కానీ లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు నూతన సభ్యులు మీకు మీ ఇంట్లో కుటుంబంలో చేరుతారు. దాంతో నూతన ఉత్సాహంతో ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. బంగారం కానీ లేదా విలువగల వస్తువులను ఈ వారంలో మీరు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. లేదా కంప్యూటర్కు సంబంధించినటువంటివి, టీవీలు అనుకోండి, సాంకేతికపరమైనటువంటి వస్తువులు అనుకోండి, అటువంటి మీరు కొని తెచ్చుకుంటారు. ఈ వారం అంతా జరిగేటట్టుగా మీకు కనబడుతున్నాయి. రాజకీయంగా పరంగా ఉన్న వారికి మాత్రం కొంత లాభం చేకూరుతుంది. కొంత మాటలకు మాత్రం పడేటట్టుగా మీరు సిద్ధంగా ఉండాలి. ధనాదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో కూడా ఆలోచించేటువంటి విషయం ఒక పని మీకు జరుగుతుంది. దాంతో మీరు సంతోషంగా ఉంటారు. దరఖాస్తు పెట్టుకున్నటువంటి విషయాలలో ఎక్కడనో మీరు పేచీలు ఉన్నాయనుకోండి, లేదా పాత కేసులు, పాత ఇటు కోర్టుకు సంబంధించిన అనుకోండి, భూ తగాదాలు అనుకోండి, అటువంటివన్నీ కొంత సమస్య పోయేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలనే మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీకు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. కుటుంబ పాలన కొరకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. పిల్లల విషయంలో ఎక్కువగా చర్చిస్తుంటారు లేదా వారి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. పై అధికారులతోని ఎక్కువగా స్ట్రెస్ ఏమి ఉండదు. కాకపోతే మీరు అక్కడ కూర్చుంటారు కానీ ఎక్కువగా మీకు స్ట్రెస్ అనేటువంటిది ఉండదు. సమయం మాత్రం కేటాయిస్తారు. పని భారం మాత్రం అంతగా పెరిగేటట్టుగా కనబడతలేదు. కాకపోతే మీరు ఆశించినటువంటి ఊహించినటువంటి ఆదాయం మాత్రం మీ చేతికి అందడం కొంత ఆలస్యంగా వస్తుంటుంది. మీరు మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. కాకపోతే మీ రిజల్ట్ ఇప్పుడు మీ చేతికి ఈ వారమే రాదు. మీ ప్రయత్నాలన్నీ తప్పకుండా సఫలీకృతంగా తప్పకుండా మీకు లాభం చేకూరేటట్టుగా కనబడుతున్నది. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తుంటారు. కొన్ని వస్తువులు నూతనమైనటువంటి కొత్త వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం అనేటువంటిది ఈ వారం జరుగుతుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి కొంత అనిశ్చితి తప్పదు. కొంత మాటలు పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మాత్రం మీరు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. నూతనమైనటువంటి వస్తువులు, నూతనమైనటువంటి వస్త్రాలు కానీ ఇటువంటి కొని తెచ్చుకోవడం జరుగుతుంది. మీరు ఒక ప్రణాళికను రచిస్తుంటారు. ఇప్పుడు ఏది స్థిరాస్తుల విషయంలో ఏ రకంగా చేయాలి, మరియు కుటుంబ పరమైనటువంటి ఫంక్షన్ అనుకోండి, కుటుంబపరమైనటువంటి ఈ శుభకార్యాలోచనల కొరకు ఏ రకంగా చేయాలి అనేటువంటి దాని కొరకు ప్రణాళికలు మీరు ఆలోచిస్తుంటారు. ఈ సఫలీకృతం దిశగా మీరు చేస్తుంటారు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి డబ్బులు ఖర్చు అయితే కనుక దానికి సంబంధించిన డబ్బులు మీకు చేతికి అందుతాయి. మీరు ఊహించినట్టుగానే మీ సక్సెస్ దిశగా మీరు ప్రయత్నం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతోని ఎక్కువగా వాగ్ వివాదాలకు చోటు ఇవ్వకుండా
మీరు సమస్యాపూర్వకంగా మీరు ఆలోచించాలి. మీ తల్లిదండ్రులతోని కానీ లేదా కుటుంబ సభ్యులతోని కానీ ఎక్కువగా టయాన్ని మీరు కేటాయిస్తారు. విద్యార్థులకు తగినటువంటి సమయమే, కొంచెం ప్రయత్నించండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు. వీసా లాంటివి కూడా సంప్రాప్తమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. తర్వాత వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొన్ని శుభవార్తలు వింటారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో మీకు కొంచెం ఆశాజనకంగా ఉంటుంది సత్ఫలితాలను పొందుట కొరకు. తర్వాత మీరు ఊహించినట్టుగా కొన్ని పరిణామాలు కూడా కొన్ని చోటు చేసుకుంటాయి. మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ధనాదాయం ఏ రకంగా మనం పొందవచ్చు, తర్వాత ఏ రకంగా స్థిరాస్తులను సమకూర్చుకోవాలి, ఏ రకంగా ఉద్యోగ అన్వేషణ చేయాలి, తర్వాత ఏ రకంగా మనం అభివృద్ధి దిశగా చేయాలి అనేటువంటి ప్రణాళికలతోని ఆలోచనలతోని ఈ వారం గడుపుతారు. ధనాదాయం మాత్రం కొంత ఇబ్బందిగానే ఉండేటట్టుగా కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. పై అధికారులతోని మంచి మెప్పు పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. కుటుంబ పరంగా సంతోషంగా హాయిగా ఉండేటువంటి సమయం. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. తర్వాత నూతనమైనటువంటి వ్యక్తులతోని కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. వారి పరిచయంతో మీకు భవిష్యత్తులో వారి వలన మీకు లాభం చేకూరేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్త్రీలకు శుభ సమయమే, కొంచెం ప్రయత్నించండి. మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని విలువలు పొందేటట్టుగా ఉంటుంది. అనేకమైనటువంటి లాభాలు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే, మీరు ప్రయత్నించండి. తప్పకుండా అన్ని విధాలుగా మీరు ఊహించినట్టుగా మంచి విశ్వవిద్యాలయాల్లో కానీ లేదా మంచి సీట్లు కానీ లేదా నూతనమైనటువంటి ఉద్యోగ అన్వేషణలో ప్రయత్నించండి. మీరు ఇక్కడ సఫలీకృతమవుతారు. తర్వాత ప్రమోషన్ల కొరకు ప్రయత్నించండి. మీరు సక్సెస్ దిశగా మీకు ఉంటుంది. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితమని తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. కొన్ని విషయాల లోపల ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొంత చికాకులు ఏర్పడతాయి. అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు కావడమో లేదా దూర ప్రాంతాల వారికి ఎక్కువగా ఖర్చు పెట్టడమో, ధనాదాయం విషయంలో కొంత మీరు ఊహించినటువంటి ధనాదాయం పెరిగేది కొంచెం ఆగిపోవడమో, అనవసరమైనటువంటి కొన్ని తగాదాలు, మాటల్లో అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తతోని అప్రమత్తతోని ఈ వారం ఒకటి గడిపితే మీకు వచ్చే కాలం మంచి అంత శుభ సమయమే అని చెప్పవచ్చు. మీకు నూతనమైనటువంటి ఉత్సాహంతో మాత్రం పనిచేస్తారు. కొన్ని వస్తువులను కొని తెచ్చుకుంటారు. మీ పిల్లలు దూర ప్రాంతాల్లో ఉండడం చేత కొంత బెంగతోని లేదా కొంత ఆలోచనలతోని ఉండేటట్టుగా ఈ వారం మీకు కనబడుతున్నది. ఉద్యోగ అన్వేషణలో సఫలీకృతమవుతారు. పిల్లల అంటే సంతానం లేని వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. కొంచెం ప్రయత్నించాలి. తర్వాత అవివాహితులకు ప్రయత్నం మీద లాభం చేకూరేటట్టుగా శుభవార్తలు వినేటట్టుగా కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం కొంత ఇబ్బందిగానే ఉండేటట్టుగా కనబడుతున్నది. కొంత పై అధికారుల ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. తర్వాత వ్యాపారాలలో చిన్న చిన్న తగాదాలు లేదా అభిప్రాయాల్లో భేదాలు, సంతకాలు పెట్టడమో లేదా ఈ జామీన్లు ఉండడమో చేత కొంత ఇబ్బందికరంగా వచ్చేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు కొంచెం ఆచితూచి కొంత వ్యవహరిస్తే వాటిని కూడా అధిగమించేటట్టుగా మీకు ఉంటుంది. కనుక మీరు కొంచెం అప్రమత్తతోనే ఉండాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. అలాగే విద్యార్థులకు కొంచెం ప్రయత్నించండి. తప్పకుండా మంచి మార్కులను పొందుతారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. మంచి పేరును వచ్చేటట్టుగా మీరు ప్రయత్నిస్తారు. కనుక మీరు ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారం మీరు కొత్త వస్తువులు కొంటారు. తర్వాత మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు
కార్యరూపం దాల్చిన కొరకు మీరు ప్రయత్నిస్తుంటారు. స్థిరాస్తులు కొనడమో లేదా మీకు ఉన్న వాటికి మీకు ఎక్కువగా లాభాలు రావడం చేత అమ్మడమో కూడా చేస్తుంటారు. మీరు ధనాదాయం పెరుగుదల దిశగా ప్రయత్నిస్తుంటారు. పిల్లలు మంచి స్థానాన్ని పొందుతారు. దాంతో మీకు ఇల్లంతా సందడిగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా పిల్లలు నడుచుకుంటారు. కనుక మీరు సంతోషంగా ఉండేటువంటి సమయమని మీకు చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి శుభ సమయమే. మంచి మార్కులు వస్తాయి. మంచి ఉన్నతమైనటువంటి సీట్లను పొందుతారు. అలానే వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. అంతర్జాతీయంగా మీకు మంచి ఖ్యాతి వచ్చినట్టుగా ఉంటుంది. కనుక మీరు ప్రయత్నించండి. ప్రయత్నం లోపం చేయొద్దు. తప్పకుండా మీరు సక్సెస్ అవుతుంది. మీరు ఒక వార్తాపత్రికల్లో ఒక ముఖ్య వ్యక్తిగా కూడా మీరు పేరు వచ్చేటట్టుగా కూడా గోచరమవుతుంది. కనుక మీరు ప్రయత్నం మాత్రం లోపం ఉండకుండా చేస్తే తప్పకుండా సక్సెస్ దిశగా మీరు పయనిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు వస్తాయి. మీకు అనుకున్నటువంటి స్థలానికి అనుకున్నటువంటి ప్లేస్కు ట్రాన్స్ఫర్స్ కావడమో, ఉన్నతమైనటువంటి స్థానానికి ట్రాన్స్ఫర్ కావడమో, ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రమోషన్లు అటువంటి దిశగా మీకు తప్పకుండా నెరవేరుతుంది. మీరు ప్రయత్నించండి. సంతానం లేని వారికి మంచి శుభవార్తలు వింటారు ఈ వారం. అలానే అవివాహితులకు కూడా తప్పకుండా శుభవార్తలు వినేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. ప్రమోషన్ లాంటివి సంప్రాప్తిస్తాయి. వీసా లాంటివి కూడా మీరు అనుకున్న దిశగా తప్పకుండా అనుకున్న ప్లేస్కు మీకు సక్సెస్ అవుతుందని చెప్పి మీకు చెప్పడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో కొత్త వస్తువులను సేకరిస్తారు. మీ పిల్లలు మంచి పేరును కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. దాంతో మీరు మీ సంబంధించినటువంటి కుటుంబం తప్పకుండా సంతోషంగా ఉండేటువంటి సమయం. శుభకార్యాలోచనలతో ఆలోచిస్తుంటారు. శుభకార్యాలు కొంత మీరు అనుకున్న ప్రకారంగా సక్సెస్ అవుతాయి, సెటిల్ అవుతాయి. కనుక పెళ్ళిళ్ళు కానీ లేదా ఇతర శుభకార్యాల కొరకు మీరు ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీరు ఆలోచించిన ప్రకారంగానే మీకు సక్సెస్ కావడం జరుగుతుంది. మీరు పనిచేసేటువంటి చోట మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి లేదా మీరు అప్లై చేసినటువంటిది అనుకోండి, అది మిమ్మల్ని గౌరవప్రదంగా నిలబెట్టేటట్టుగా మీకు కనబడుతున్నది. మీరు పనిచేసే చోట మాత్రం ఒక చిన్న తప్పు పోయేటట్టుగా ఉంటుంది. దాన్ని మీ తోటి ఉద్యోగులు దాన్ని హైలైట్ చేసినట్టుగా మీరు కనబడుతుంది. కనుక మీరు చాలా అప్రమత్తతో ఉండాలి. అది సమస్య పోతుంది. దాంతో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. మీరు ప్రయత్నం లోపం చేయకుండా ప్రయత్నించండి. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు విపరీతమైనటువంటి చేతికి అందుతుంది. తర్వాత ఒక ముఖ్యమైనటువంటి స్థిరాస్తులలో ఒక స్థిరాస్తి మీకు అనుకున్నటువంటి కంటే ఎక్కువగా లాభం మీకు చేకూరుతుంది. ఒక నూతనమైనటువంటి వాహనాన్ని మీరు కొంటారు. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులు కానీ విలువగల వస్తువులను ఈ వారం తెచ్చుకుంటారు. కాకపోతే దూర ప్రాంతాల వారు మీకు కొంచెం తాకిడి ఉండేటట్టుగా మీకు కనబడుతుంది. ధనాదాయం పెరుగుతుంది. అలానే కొన్ని ఖర్చులు మాత్రం అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఉండేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని మీకు చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో మీరు అనారోగ్య బాధల నుంచి తప్పుకుంటారు. వైద్య సేవలు తక్కువగా అవుతాయి. కొంత అనారోగ్యం నుంచి బాధలు నుంచి బయటకు వచ్చి మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దుకుంటారు. అలానే మీరు నూతన ఉత్సాహంతో మంచి ఉద్యోగాల అవకాశాలలో లేదా ఉన్నతమైనటువంటి విలువలు సంపాదించడం కొరకు ప్రయత్నిస్తుంటారు. పని చేసేటువంటి చోట మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. కొన్ని రివార్డు కానీ లేదా క్యాష్ అవార్డు కూడా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. విద్యార్థులకు శుభ సమయమే. మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు సక్సెస్ దిశగా మీరు వెళ్తుంటారు.
కొన్ని ఊహించనిటువంటి పరిణామాలు మీకు జరుగుతుంటాయి. కొన్ని మంచి కావచ్చు, కొన్ని విషయాలు చెడు కావచ్చు. మంచి విషయాల కొరకు మీరు ఎక్కువగా సంతోషిస్తుంటారు. చిన్న అంటే మీకు వ్యతిరేకత అయినటువంటి ఫలితం వచ్చినప్పుడు మీరు చాలా కుంగుతారు. అటువంటిది కాకుండా మీరు కొంచెం భగవంతుణ్ణి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఈ రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం తప్పకుండా మాటలు తప్పవు. మీరు కొంచెం జాగ్రత్తతోని వ్యవహరించాలి. ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా మీరు పోగొట్టుకునే దిశగా మీకు ఉంటుంది. కనుక మీరు నోరు జాగ్రత్తగా ఉంచుకుంటే రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం ఇది మీకు హెచ్చరిక అనుకోండి, లేదా సలహా అనుకోండి. ఈ రకంగా ఉంటుంది. విద్యార్థులకు కొంత శుభ సమయమే, కాకపోతే కొంత అప్రమత్తతోని సమయస్ఫూర్తిగా మీరు దరఖాస్తు పెట్టుకోండి. అది సక్సెస్ కావడం జరుగుతుంది. వృత్తిలో ఉన్నవారికి మరియు చిన్న చిన్న కుటీర పరిశ్రమల వారికి కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టకండి. కొంత ఉన్న వ్యాపారాన్ని మీరు సక్సెస్ దిశగా మీరు ప్రయత్నించండి. వ్యాపారాలు సక్సెస్ అవుతాయి. కాకపోతే కొత్తవి మాత్రం కొంత వేచి ఉండాలని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో కొంత మీరు ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు. మీరు ఆగిపోయినటువంటి డబ్బులు, ఏరియర్స్ మీ చేతికి వస్తాయి. నూతన ఉత్సాహంతో పరుగులెడుతుంటారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. విద్యార్థులకు శుభ సమయమే. మీరు ప్రయత్నించండి. ఉన్నతమైనటువంటి స్థానం లేదా మంచి మార్కులు పొందుతారు. వీసా లాంటి సంప్రాప్తిస్తాయి. అంతర్జాతీయ ఖ్యాతిని పొందేటట్టుగా మీరు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. వ్యాపారంలో పెట్టుబడి పెడతారు, తప్పకుండా లాభం చేకూరుతుంది. నూతన ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరంగా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కాకపోతే విదేశాల్లో పనిచేసేటువంటి ఈ రాశి వారికి మాత్రం కొంత మేరకు ఈ ఉద్యోగమా లేదా మారాలనా లేదా వారు పంపించడమో ఏదో రకంగా కొంత సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత అటు ఇటు కాకుండా కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు ఎక్కువగా ఉక్రోషానికి అటువంటి దాన్ని లొంగకుండా కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని వ్యవహరించండి. కొంత సక్సెస్ అయ్యే దిశగా మీకు కనబడుతున్నది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. ఈ ద్వాదశ రాశుల వారు మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా జపించండి, ఆరాధించండి లేదా ప్రార్థన చేయండి. తప్పకుండా మీకు చెడు ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక మీరు ఎక్కువగా పారాయణాలు కానీ జపాన్ని కానీ చేయాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్వస్తి.